ప్రతి పేదవాడికి, ప్రతి పేద రైతుకి, నిజంగా వ్యవసాయం చేసే రైతుకు ఈ ఈ ఈ పార్టీ, ఈ ప్రభుత్వము, ప్రజాపాలన ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. దీంట్లో రేషన్ కార్డ్ అనేది ప్రామాణికము దేనికి? యు ఆర్ ఏ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పడం కోసం. ఒక ఫ్యామిలీకి మనం 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పాం కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డులో నీ పేరు ఉన్నట్లయితే, మీరు ఆ రేషన్ కార్డులో ఉన్నట్లయితే అది మీకు వర్తిస్తుందని చెప్పడం, అంతే తప్ప ఆ రేషన్ కార్డు ఉంటేనే కాదు. అక్కడ అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. యు ఆర్ ఏ ఫ్యామిలీ హోల్డర్ అని చెప్పడానికి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న రేషన్ కార్డు, నేను, నా భర్త, నా 2 పిల్లలు, మా అత్త, మామ, వీళ్ళు మాత్రమే రేషన్ కార్డులో ఉండేది. కాబట్టి మీరు ఇందులో ఉన్నట్లయితే ఈ ఫ్యామిలీలో మీరు ఎంత లోన్ తీసుకున్నా కూడా 2 లక్షల రూపాయల వరకు మీకు లోన్ మాఫీ అవుతుంది. దీంట్లో కూడా మహిళలకు ఎక్కువ ప్రయారిటీ చేయాలనేది ప్రభుత్వం అనుకుంటుంది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్కీమ్లో కూడా మహిళల కోసమే బెనిఫిట్ చేయడం కోసం చేసి ఉన్నాము. అది ఏమంటారు, గృహజ్యోతి అయినా, తర్వాత దాన్ని ఏమంటారు ఉచిత బస్సు అయినా, వీటితో పాటు ఇచ్చినటువంటి సిలిండర్ అయినా, అది ఏదైనా తీసుకోండి, అది మహిళలకి ఇవాళ. అంటే ఈ ప్రభుత్వము కూడా ఇవాళ రేషన్ కార్డ్ అనేదాన్ని వాళ్ళ కొన్ని పేపర్లు పెద్ద బ్యానర్ ఐటమ్గా రాస్తున్నారు. దయచేసి మీడియా సోదరులు కూడా రైతులని వాళ్ళని ఏమంటారు సైడ్ ట్రాక్ పట్టియొద్దని చెప్పేసి మీడియా సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఒకవేళ రేషన్ కార్డు లేనట్లయితే, అంటే చాలా రోజుల నుంచి తెలంగాణ గవర్నమెంట్లో అసలు ఒక రేషన్ కార్డే రాలేదు. రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కోసం ఆ ప్రభుత్వం చేయలేదు. మీరు కూడా ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇస్తాము కూడా. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మాఫీ అవుతుందా కాదా? ఇప్పుడు రేషన్ కార్డు లేకపోతే నీకు దానికి సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పడం కోసము, మేము ది ఫ్యామిలీ అని చెప్పడం కోసము మీకు అధికారుల పర్యవేక్షణలో జీవోలో ఉన్నటువంటి లాస్ట్ పారాగ్రాఫ్ 9th పారాగ్రాఫ్ని ఒకసారి మీరు చదువుకోండి. ఈ పారాగ్రాఫ్లో క్లియర్గా అధికారులకి చెప్పడం జరిగింది, మీరు ఏర్పాటు చేయండి, ఎవరైనా లేదు అని వచ్చినప్పుడు ఫలానా వ్యక్తి సంబంధిత ఫ్యామిలీ అని మీకు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు మళ్ళీ వాళ్ళకి రుణమాఫీ చెయ్యండి అని కూడా ఇవాళ ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇది కాదు, కూడదు, అసలు ఇచ్చేయలేదు, రేషన్ కార్డే ప్రామాణికం అంటున్నారు, అయ్యో రాదేమో, తెల్ల రేషన్ కార్డు ఉండాలేమో అని వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ సైడ్ ట్రాక్ పట్టించేటువంటి దానిలో ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అది కాదు, సరి అయిన పద్ధతి కాదు. అందరికీ ఒకటి మీకు ఐడెంటిటీ అనేది ఉండాలి. ఆధార్ కార్డు కూడా ఇవ్వచ్చు అని అనొచ్చునేమో, బట్ ఆధార్ కార్డు అనేది ఒక వ్యక్తిగా ఐడెంటిటీ మాత్రమే, ఫ్యామిలీ ఐడెంటిటీ కాదు ఆధార్ అనేది. కాబట్టి ఇక్కడ రేషన్ కార్డు అనేది మన రాష్ట్రంలో దాదాపు 98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఏ రేషన్ కార్డు అయినా అయ్యుండొచ్చు. నీకు ఓవరాల్గా ఒక ఫ్యామిలీకి అయ్యేది ఎంత? 2 లక్షల రూపాయలు. ఆ 2 లక్షల రూపాయల్లో నీకు ఫ్యామిలీలో ఇద్దరుకుందా, ఒక్కరికుందా, లేదంటే నలుగురికుందా, సంబంధం లేదు. కానీ ఉన్నటువంటి అందరిలో 2 లక్షల రుణమాఫీ అనేది అవుతుంది. ఇది చాలా క్లియర్గా, క్లారిటీగా ప్రభుత్వం జీవోలో చెప్పింది. మేము గతంలో చెప్పినాం, గతంలో చేసినాం, ఇవాళ కూడా చెప్తాం. చెప్పకపోయినా ఇవాళ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఎందుకు అని అంటే రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసినా, ఇవాళ రేవంత్ అన్న చేసినా రైతుల పక్షాన నిలబడి పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతం అనేది ఉన్నది. ఇంకా దీంట్లో వేరే డిఫర్ ఏం కనబడుతుంది చెప్పండి? ఇంకా రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ ఇందులో మాట్లాడుతున్నారు. కాబట్టి కేసీఆర్ లాగా రైతుల నుండి కానీ ఏమైనా అభ్యంతరాలు వచ్చి కొన్ని టెక్నికల్ అంశాలు చాలా మంది ఆవేదన వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని వినవిస్తే కొన్ని ఏమైనా సడలింపులు కానీ మార్పులు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు అంటే జీవోలో ఎక్కడ మార్పులు చేర్పు చేయాలా? మీకు క్లియర్గా రేషన్ కార్డు అనే దానికి ఫ్యామిలీగానే చెప్తున్నాము, 2 లక్షలు ఇంటికి అని చెప్తున్నాము. ఇంకా మార్పు ఏముంది దాంట్లో? 2 లక్షలు చెప్పినాం కదా, ఇంకా దాంట్లో మార్పు ఏముంటుంది? సో ఒకవేళ ఇది ఏమైనా వాళ్ళకి ఇబ్బందికరంగా ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం అండి, ప్రజాపాలన ప్రభుత్వం కదా, ప్రజల గురించి ఆలోచిస్తుంది. రైతులు నిజంగానే ఏదైనా అభ్యంతకరంగా ఉంది, ఇది మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది, కన్ఫ్యూజన్లో ఉందంటే వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కదా. అలాంటప్పుడు దీంట్లో భేషజాలు ఎందుకండి? అవసరం లేదు కదా. 2 లక్షల పైన ఎక్కువ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ఏదైతుందో ఆ బ్యాలెన్స్ మొత్తం బ్యాంకు కట్టినాకనే 2 లక్షలు అవుతుందని ఒక నిబంధన ఉంది. ఆ విషయంలో కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటే రైతులు కట్టే పరిస్థితి లేకపోతే ఎట్లా? ఇప్పుడు బేసిక్గా 2 లక్షల వరకే నా యొక్క పని, మిగతాది నాది కాదు. ఇప్పుడు వాస్తవానికి మనం తెలియజేసినట్లయితే గత ప్రభుత్వము 35 లక్షల మంది రైతులకి 2014లో తీసుకొని 14 to 18 ఫస్ట్ పీరియడ్లో రెన్యువల్ చేసింది. సెకండ్ పీరియడ్కి వచ్చేసరికి ఆ 35 లక్షల్లో వాళ్ళు కేవలము ఎంత 5,42,609 మందికి మాత్రమే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. మీరు చూసినట్లయితే చూడండి, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇది నేను ఇచ్చేటువంటిది. జస్ట్ 5,42,609 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ. ఇది డేట్ ఎప్పుడుందో చూడండి మీరు ఒకసారి. ఇది డేట్ వచ్చేసి మనకి 23 మార్చి 2023, అంటే రీసెంట్ డేటా కాపీ, ఎలక్షన్కి ముందు ఇచ్చినటువంటిది, అంటే వాళ్ళ అప్డేట్లో ఇచ్చినటువంటి దానికి. ఇవాళ ఈ ప్రభుత్వము ఎంత భారమైనా, బరువైనా కూడా
మీరు చేసినటువంటి మీరు ఇచ్చినటువంటి దాన్ని మీరు అమలు చేయకపోతే, మీరు ఏకకాలంలో రుణమాఫీ అన్నదాన్ని చేయకపోవడం వల్ల ఆ పైసలు మీరు ఇచ్చినవి కూడా మిత్తిలకే పోయింది. ఇవాళ వాటిని కూడా ఈ ప్రభుత్వము భారంగా అయినా సరే భరించే పరిస్థితిలో ఉంది. పేద రైతులకి అవసరమైతే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్ప పేదల యొక్క కడుపు కొట్టే దాంట్లో ఈ ప్రభుత్వం లేదు అన్నది మరీ నేను విజ్ఞప్తి చేసి తెలియజేస్తున్నాను.